అండ్ మై డే పేరెంట్స్, జోసా 2026 కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. 6 డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. ఇవి ఉంటేనే మీ సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది, లేదు అంటే క్యాన్సిల్ అవుతుంది. సో మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏప్రిల్ వచ్చింది ఎందుకు మెన్షన్ చేశాను అనేది కూడా క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఫాలో కూడా చేయండి. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ అవుతుంది. సో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన టైంలో డాక్యుమెంట్ టైపు, డాక్యుమెంట్ స్టాటస్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత అది వ్యాలిడా ఇన్వాలిడా అని వస్తుంది. ఇన్వాలిడ్ అయితే ఎందుకు అనే రిమార్క్ ఇస్తారు. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత మీరు ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా, ఏ ఒక్క డాక్యుమెంట్ మీది రాంగ్ అయినా కూడా మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్గా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే సీట్ వచ్చిన తర్వాత మీకు ఓన్లీ 4-5 డేస్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. మీరు వచ్చిన సీటు చూసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేయాలి. అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు క్యూరీ రేజ్ చేయాలి. రేజ్ చేసిన క్యూరీకి మీరు మళ్ళీ రెస్పాండ్ అవ్వాలి. ఇదంతా ప్రాసెస్ 4-5 డేస్లోనే కంప్లీట్ అయిపోవాలి. అలా అవ్వాలి అంటే అక్కడ ఏదైనా మిస్టేక్ వస్తే మీరు రెడీ చేసుకోవడానికి ఇంపాసిబుల్ అవుతుంది. అందులో హాలిడే రావచ్చు, వీకెండ్ రావచ్చు, సండే రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్లకుండా ఉండాలంటే ముందుగానే క్లారిటీగా క్లియర్గా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మెమో. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్లో సబ్మిట్ చేసి ఉంటారు. ఒరిజినల్ అనేది ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిటర్న్ ఇస్తారు. కంపల్సరీగా ఒరిజినల్ మెమో మాత్రమే అప్లోడ్ చేయాలి. సార్ మేము కలర్ జిరాక్స్ పెడతాం, లేదు అంటే కలర్ ప్రింట్అవుట్ పెడతాం, ఇలాంటివన్నీ జోసా కౌన్సిలింగ్లో కుదరదు. మీ 10th క్లాస్ మెమో ఆర్ మార్క్ షీట్ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్, ఇంటర్ ఆర్ 12th క్లాస్ మెమో ఆర్ మార్క్ షీట్ ఏదైనా ఒకటే. ఇందులో మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి మీ మెమో అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో మన కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే టైం వరకు మీకు లాంగ్ మెమో అయితే రాదు. లాంగ్ మెమో అనేది మీరు కాలేజ్ అడ్మిషన్ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేయడానికి ఆ టైంలో మాత్రం వస్తుంది. ప్రజెంట్ కౌన్సిలింగ్లో షార్ట్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ మెమో పైన కంపల్సరీగా ప్రిన్సిపల్ సైన్ స్టాంపు ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే మీరు కాలేజ్కి వెళ్తే వాళ్ళు కలర్ ప్రింట్అవుట్ ఇస్తారు, దానిపైన ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ వేయించుకోవాలి. లేదు కాలేజ్ వాళ్ళు ప్రింట్ ఇవ్వకపోయినా మీరు మెమో చూసుకున్నప్పుడు మెమో ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, అది కలర్ ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ వేయించుకోవాలి. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి డిజిలాకర్లో మెమో ఉంటుంది కాబట్టి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపైన డిజిటల్ సైన్ ఉంటుంది. బట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ మళ్ళీ సైన్స్ స్టాంప్ అవసరం అని చెప్తుంటారు. కాబట్టి బెటర్ మీరు మళ్ళీ డిజిటల్ సైన్ ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ సైన్ స్టాంపు తీసుకోండి, ఎందుకైనా మంచిది. అది బెటర్, ముందుగానే రెడీ చేసుకోవడానికి వీలుంటుంది. బిఫోర్ రిమైనింగ్ సర్టిఫికేట్స్ గురించి డిస్కస్ చేయడానికి ముందు మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, కెరీర్ గైడెన్స్ సంబంధించి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఓన్లీ జోసా సీశాప్ కావాలంటే 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గైడెన్స్ కావాలంటే 6000 రూపీస్ అయితే ఉంటుంది. లేదు సార్ మాకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా తెలియదు, మీరే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా చేసి పెట్టండి గైడెన్స్తో పాటు అంటే 10,000 రూపీస్. ఈ మూడిట్లో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఏది చూజ్ చేసుకున్నా మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఇందులో మీకు వచ్చిన ర్యాంక్ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఏ కాలేజీలో సీట్ రావచ్చు మీరు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ర్యాంక్ బేస్ చేసుకొని. అలాగే డిసిషన్ మేకింగ్ క్రైటీరియా, కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఓన్లీ 4th ఇయర్ వరకు కంప్లీట్ చేయడం కాదు, ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారన్న దాన్ని బట్టి కాలేజ్ బ్రాంచ్ ఎలా చూజ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి లాజిక్స్ టెక్నిక్స్ ఏంటి, ప్రియారిటీ ఎలా సెట్ చేసుకోవాలి, ప్రతి రౌండ్ తర్వాత మీరు డిసిషన్ మేకింగ్ క్రైటీరియా దేన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు అనేది మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఇందులోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా, సీట్ కన్ఫర్మేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కంప్లీట్ సపోర్ట్ మీకు ఉంటుంది. మీ సీటు జాగ్రత్తగా కాపాడే బాధ్యత నాది. ఇందులో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి నేను మాత్రమే మెసేజ్ రిప్లై ఇస్తాను, నేను మాత్రమే మీతో కాల్ మాట్లాడతాను. టీం పెట్టుకొని టీంలో ఎవరో ఒకరు మాట్లాడతారులే, ఎవరో ఒకరు మెసేజ్ ఇస్తారులే అన్నట్టుగా ఉండదు.
ఎందుకంటే ఇక్కడ సీటు తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ వచ్చిన సీట్ కాపాడుకోవడం అంత ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ ఫ్యూచర్ కాబట్టి అది ఎంత మిడ్ నైట్ అయినా ఎంత టైం అయినా సరే ఆ టైం స్పెండ్ చేసి నేను మాత్రమే మెసేజ్ రిప్లై ఇస్తాను, నేను మాత్రమే కాల్ మాట్లాడతాను. అందుకే క్లియర్ ఇన్ఫర్మేషన్ 100% పేరెంట్ సాటిస్ఫాక్షన్ మన దగ్గర ఉంటుంది. సో కామన్ ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్ గ్రూప్లో ఉంటుంది, మీకు టెక్స్ట్ ఆర్ కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ డే అడ్మిషన్ వరకు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే కనుక మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ మ్యాక్సిమం 3 years ఓల్డ్ వరకు ఉంటే కూడా యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. లేదు ఇంకా 3 years కంటే ఎక్కువ ఓల్డ్ సర్టిఫికేట్ ఉంది అంటే మాత్రం రెన్యువల్ చేసుకోండి. బట్ మీరు సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకున్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు స్టేట్లో ఎస్సీ ఎస్టీ అయితే సెంట్రల్లో కూడా ఎస్సీ ఎస్టీ అవుతారా కాదా కన్ఫర్మ్ చేసుకోండి, అది బెస్ట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు న్యూగా రెన్యువల్ చేసుకున్న సర్టిఫికేట్ April 1 తర్వాతే ఉండాలి. బిఫోర్ దీనికంటే ముందు అంటే 31 March 2025 ఉంది సార్ మాకు అంటే కూడా యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా April 1, 2026 తర్వాత తీసుకునేది ఉండాలి. ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కూడా అలానే ఉండాలి. నెక్స్ట్ ఇంతకంటే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడికల్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది ఇప్పుడే మీరు అర్జెంటుగా తీసుకోకూడదు. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లో మెడికల్ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన ఫార్మేటు మీరు గవర్నమెంట్ డాక్టర్తో సైన్ చేయించాల్సి ఉంటుంది. ఇందులో మీకు స్టూడెంట్కు సంబంధించి మెడికల్గా ఫిట్నెస్ అనేది అంటే ఐసైట్ ఉందా లేదా, ఇయర్స్ కరెక్ట్గా వినిపిస్తాయా లేదా, మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, చెస్ట్ ఎంత, స్టూడెంట్స్కి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటి అన్ని ఫార్మేట్ ఉన్న ఒక సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫార్మేట్ వెబ్సైట్లో వస్తుంది, వచ్చిన తర్వాత నేను చెప్తాను. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సైన్ చేయించాల్సి ఉంటుంది. ఇది పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయినా సరే మీరు పీడబ్ల్యూడీ స్టూడెంట్ కూడా మళ్ళీ ఇంకొక మెడికల్ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్ కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఒక డైనమాలో పడేసేది స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే మీరు వేరే ఏ సర్టిఫికేట్ తీసుకోని అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవసరం కూడా అంతకంటే లేదు. మీ ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారో సేమ్ ఇదే మెమో స్టేట్ ఎలిజిబిలిటీలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉందో అదే స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయితే మీకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇది మీరు అప్లోడ్ చేయాలి. అది స్టేట్ పీడబ్ల్యూడీ అయినా యూడిఐడి కార్డ్ అయినా ఓకే. ఇక్కడ ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకోవడం అంటే ఓన్లీ మెమో అయినా సరే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, కేటగిరీ సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కటి పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది. కంపల్సరీగా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేసి వెరిఫికేషన్ ఆఫర్స్కి విజిబిలిటీ కరెక్ట్గా ఉండాలి. మీరు స్కాన్ చేసే టైంలో కూడా ఇప్పుడు 10th క్లాస్లో మీ నేమ్ ఉంటుంది, సపోజ్ సురేష్ అని ఉందనుకున్నాం. మీరు స్కాన్ చేసే టైంలో ఇది బ్లర్గా వచ్చిందనుకోండి, దానికి కూడా మళ్ళీ క్యూరీ రేజ్ చేస్తారు. కాబట్టి క్లిస్టల్ క్లియర్గా మీరు మొబైల్లో స్కాన్ చేసినా, ఫోటో తీసినా, లేదు నెట్ సెంటర్లో స్కాన్ చేసినా ఇలా చూస్తే అలా కనిపించాలి. వాళ్ళు అద్దాలు పెట్టుకోనో లేదంటే దాన్ని జూమ్ చేసో చూస్తూ అంత టైం ఉండదు వాళ్ళకి. ఇలా చూడగానే అక్షరాలు క్లియర్గా కనిపించాలి, అలా స్కాన్ ఉండాలి. అప్పుడే మీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. లేదు అంటే మళ్ళీ క్యూరీ రేజ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి, క్లియర్గా లెటర్స్ లేవు అంటే కనుక అది ప్రాబ్లం అవుతుంది. ఇంకొక ప్రాబ్లం, మీకు 10th క్లాస్ మెమోలో నేమ్స్ ఎలా అయితే ఉంటాయో మక్కీకి మక్కీ అన్ని నేమ్స్ అన్ని సర్టిఫికేట్స్తో మీ నేమ్స్ అలానే ఉండాలి. ఎక్కడ ఒక్క సింగిల్ లెటర్ మిస్ అయినా కంపల్సరీగా క్యూరీ రేజ్ చేస్తారు. సో ముందుగానే జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.